ఎంత అయింది సార్ టైము 8:30 అవుతుంది అనుకో. ఓకే, ఎన్నింటికి లేచావు? 7ంటికి, 7:30కి. ఏంటి మమ్మీ ఎవడు? లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నావు? ఫోను, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. ఇది తప్ప ఇంకా లేచిన తర్వాత ఏదైనా ఉపయోగపడే పని ఏమైనా చేసావా? నేను 6 గంటలకు లెగించి ఈ రోజు లాగిన్ అయ్యి ప్రొడక్షన్ ఇష్యూ ఉంటే ఫిక్స్ చేసుకొని నాకు నిద్ర పట్టక సతమతం అవుతుంటే ప్రూఫ్ ఏది బ్రో? ఇప్పుడు నేను ప్రూఫ్ ఉంది, కెమెరా రికార్డింగ్ ఉంది, నువ్వు ఫేస్బుక్ చూస్తున్నట్టు. ఇదిగో ప్రూఫ్ ఏది? 6:38కి ఫోన్ కాల్. 6:38కి ఫోన్ కాలా? ఎవరో చేస్తుంటావు అనుకోకుండా నువ్వే ఎవరికో. మనుషుల్ని ఎలా తప్పుగా అర్థం చేసుకోవాలో ఈయన చూసి నేర్చుకోవచ్చు. ఏమో సార్ నాకు కనపడదు. సరే ఈరోజు ఏం చేద్దాం? స్వీట్ తిందాం. స్వీట్ ఎక్కడదరా? మొన్న తెచ్చినవా? ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? అందుకే సినిమాలు చూసి చచ్చిపోరా అంటాను నీకు. ఏ సినిమా డైలాగ్ అది? రజనీకాంత్ సినిమా పేట. ఆహా సారీరా, అంత జనరల్ నాలెడ్జ్ లేదమ్మా. 3:30 వరకు ఎడిటింగ్ చేశాను ఈ వీడియో. నేను అదే ఆల్రెడీ చేస్తావు కదా వీడియో ఎడిటింగ్. వీడియో చేశాను నేను. అంత కష్టపడి చేయడం ఎందుకు సాయి? అరే బాగా చేస్తున్నారా సాయి, కానీ మావాడు కూడా ఎడిటర్ అయ్యాడండి. ఇవన్నీ ఉండాలండి, ఊర్లో ఉన్న డెడికేషన్ ఇవన్నీ. సరేలే, పాట కాపీరైట్ వస్తుంది. సినిమాకి వెళ్దాం ఈరోజు. ఏ సినిమాకి? కొత్తలోక. బాబు నేను రాను బాబు, నా దగ్గర డబ్బులు. నేను తీస్తాను టికెట్. అయితే ఓకే. ఎన్నింటికి? 4:30 సర్జాపురం. అరే అది ఎందులో తెలుగేనా? మలయాళం. మలయాళం నాకు రాదే. తెలుగు వచ్చి అనుకుంటున్నావు, చందు మలయాళం రాదంటున్నావు. నాకు వచ్చా తెలుగు. అయితే చెప్పు. నిష్పక్షేరుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. అయిందా? బాగైందా? పాస్. పాజ్ కాదు, చెప్పు. ఏంటి పాజ్? ఇంకొకసారి రిపీట్ చేయమ్మా. మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రశ్న అనుకుంటున్నావు? పాజ్ ఆడియన్స్ పోల్ చెప్పుకోవడానికి. ఇంకోసారి అడుగు, ఇంకోసారి. నిష్పక్షేరుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు. విస్కస్ కేనం పుత్కరత్నం. విస్కస్ కేనం విస్కీ బ్రాండీ కాదు. విశ్వక్షేణ. అది ఈడ పెద్ద విశ్వాస ఏదో ఒకసారి అనుకోకుండా పలికేసింది. విశ్వస్కేనా? విశ్వక్షేణ కాదు, విశ్వక్షేణుడి. విశ్వక్షేణుడి పుత్రరత్నం. పుత్నరత్నం. పుత్నరత్నం కాదు, పుత్రరత్నం. పుత్రరత్నం. తస్కస్కం. తస్కస్కం బట్లు. విశ్వక్షేణుడి పుత్రరత్నం తస్కస్కం బట్లు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఈరోజు మా ల్యాప్టాప్ కి కొంచెం ఇబ్బంది వచ్చింది. అంటే లోపల కూలింగ్ ఫ్యాన్ కొంచెం తేడాగా తిరుగుతుంది అనమాట. అందుకే రిపేర్ షాప్ తీసుకొచ్చాను. టడా మామిడిచా అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దీనికోసం ఇప్పుడే మేము జెప్టోలో ఏం స్క్రూ డ్రైవర్ ఇది? మినీ స్క్రూ డ్రైవర్ సెట్ తీసుకొచ్చాం. ఇప్పుడు దీని మీద ఇప్పి ప్రయోగాలు చేయాలి. అసలు ఏం జరిగిందో, ఎందుకంటే మనకి ల్యాప్టాప్ చాలా ఇంపార్టెంట్. డైలీ వీడియోస్ రావాలంటే ఈ ల్యాప్టాప్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి నా దగ్గర. అదిగోండి మన జశ్వంత్ బ్రో హాయ్ చెప్ బ్రో. అదిగోండి ఆడు తెలుసు కదా చిరు, టైం 12 అయింది. ఆడేం చేస్తాడు చూడండి. నీకు అలా ఉందిరా చిరు. ఏం చేసినా ప్రొఫెషనల్గా చేస్తాడు బ్రో, వాడు ఎక్స్పర్ట్. చేయనన్నా కమాన్. అరే వెంకట్, ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నావురా? ఇలా ఓపెన్ చేయడం. జస్వంత్ బ్రో, నువ్వు ఎప్పుడు ఇలా చేసావా? జాగ్రత్త, వస్తుంది. లోపల నుంచి వచ్చింది ధూళి. ఎంత ఉందో, క్లీన్ చేయకుండా వాడేస్తున్నాను. అప్పటికి స్క్రీన్ క్లీన్ చేస్తాను డైలీ, కానీ లోపల ఎప్పుడు క్లీన్ చేయలేదు. జస్వంత్ బ్రోకి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటో. కాదు, క్రియేటివిటీగా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు, ఫోకస్ చేసి ఫ్లాష్ వేసి ప్రొఫెషనల్గా. ఇప్పుడు ఇది నా ప్రాణం బ్రో. మొత్తం దుమ్మంతా వస్తుంది లోపల నుంచి. జరుపుకున్నాడు దాన్ని పర్ఫెక్ట్గా తీయలేదాడు. అక్కడి నుంచి ఎందుకు రావట్లేదా అని చూస్తాను. తీరా చూస్తే ఇక్కడ ఒక్క స్క్రూ ఉంది. ఎక్కడో ఫాల్ట్ ఉంది అనుకున్నాను, ఇదే ఆ ఫాల్ట్. వెంకట్ తీరా. మా ఏది మా తగులుతుంది. ఓ షెట్, దిస్ ప్లాస్టిక్ ముక్క నన్ను ఎంత ఇబ్బంది పెట్టింది ఇన్ని రోజులు. ఇంతే కదా, బొట్టు పెట్టుకుని షాప్కి వెళ్ళిపోయి రిపేర్ చేయించేద్దాం అనుకున్నాను ఈ ప్లాస్టిక్ మొక్క కోసం. ఓకే, సమ్ టైమ్స్ ఇలా హ్యాపెన్స్. వద్దులే, బ్రష్ చేద్దాం ఉండు. బ్రష్ చేసి నుంచి నీట్ క్లీన్ చేద్దాం ఈరోజు. ఓ షట్, ఇవన్నీ పడిపోయారా వెంకట్? చిరు హాయ్ చెప్పు కెమెరాకి. అరే ఏదో బ్రష్ తీసుకురారా చిరు. ఎంత డ్రర్ గోలా సాయిగడిదే. మా ఇది ఏట్రా లోపల ఏదో అదే అంత దుమ్ముంది లోపల. మా ల్యాప్టాప్ రిపేర్ అయిపోయింది. వీటికి న్యాయం చేసాం స్క్రూ డ్రైవర్కి కొన్నందుకైనా. అండ్ మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాడు ఉంటాడు కదా ఖచ్చితంగా, ఈ ఆల్ టైప్ ఆఫ్ ఇంజనీర్. వాడికి ట్యాగ్ చేయండి ఈ వీడియోని. ఎరా వెంకట్, మోడ్ బ్లష్ అవుతుంది చూసారా? ల్యాప్టాప్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యింది. సాయి గారికి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చాను, మన ల్యాప్టాప్ సేఫ్ అయిందని. మా ల్యాప్టాప్ చాలా కొత్తగా ఉంది ఇప్పుడు. ఇంకా ఎడిటింగ్ మామూలుగా ఉండదు.
ఎడిటింగ్ ఫాస్ట్గా అవుద్ది ఇప్పుడు వెంకట్. చూద్దాం. యా లెట్స్ సీ. ది బెస్ట్ సర్వీసింగ్ ఎవర్ ఈజ్ మై వెంకట్ బాబు. అది స్టార్ట్ అవ్వాలి, దీన్ని సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయాలి. నిజంగా మన థింగ్స్ని మనం క్లీన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో, నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలంతా. పేషెంట్ సక్సెస్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా డెడికేషన్తో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేశారు. అండ్ ఈ టూల్స్ కూడా మాకు బాగా యూజ్ అయ్యాయి.